నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని కూటమి ప్రభుత్వం పైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్తానే వరకు కూడా ఏ ఒక్క మంత్రి వెళ్ళలేదని, ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ఆయన వ్యాఖ్యానించారు. మరి మంత్రులందరూ చచ్చిపోయారా, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ఆయన నిలదీశారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. అసలు రైతాంగాన్ని, రైతు సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాననే వరకు కూడా ఏ ఒక్క మంత్రి వెళ్ళలేదు, ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. ఏం చేస్తున్నారు, మంత్రులందరూ చచ్చిపోయారా, ప్రభుత్వం అందరూ కూడా చచ్చిపోయారా అంటూ పేర్ని నాని కీలక కామెంట్స్ చేశారు సార్. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే హుటాహుటిన ఢిల్లీ పయనమై వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు అసలు ఈ త్రిమూర్తులు కలిపి, అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డిని అరిచెయ్యి అడ్డుపెట్టి ఆపాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే జనం అంటూ పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలంటారు? ఏ విధంగా చెప్తామంటే, పిచ్చోళ్ళు రాత్రుళ్ళు అర్ధరాత్రి కూడా మెలుగు రాగానే పాటలు పాడుకుంటుంటారు. వాళ్ళు ఏం పాడుతున్నారు వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఆ టైప్ అనమాట ఇది. ఎందుకంటే ఈ మామిడి రైతుల సమస్య మీద చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందే దాని మీద దృష్టి పెట్టారు. వీళ్ళకి తెలియకపోతే వీళ్ళకి చెప్పి చేస్తారు. రోజుని ఏం చేస్తున్నారో చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయానికంటే ముందే ఆయన స్పందించారు. దాని మీద అచ్చెన్నాయుడు గారు కూడా పాపం దీని మీద పనిచేశాడు. ఆయన అగ్రికల్చర్ కాబట్టి ఆ రైతులు పూర్తి స్థాయిలో తృప్తి ఎలా ఉండదు, ఎందుకంటే ధరలు లేవు కాబట్టి. ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ వచ్చింది, ఎగుమతి లేదు. ఎగుమతుల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. పల్ప్ ఫ్యాక్టరీలో కూడా లాస్ట్ ఇయర్ నిలవలే ఉండిపోయినాయి. జిఎస్టీ వల్ల వాళ్ళు కొనుగోళ్ళు కూడా ఆగినాయి. దానివల్ల ఉత్పత్తి ఎక్కువైపోయింది, డిమాండ్ తగ్గింది. ఎన్ని కారణాల వల్ల ధర తగ్గింది. మామూలుగా ధర ఉన్నప్పుడు కూడా దొబ్బేసి బ్యాచ్ దొంగల మూట ఉంది అక్కడ పెద్దిరెడ్డి వాళ్ళని. పాలైనా, పాడి రైతులైనా, ఈ మామిడి రైతులైనా వాళ్ళే జేబులో చేయటి తీసేసుకుంటారు డబ్బులు వాళ్ళ దగ్గర. అంత దారుణం. పైగా ఇప్పుడు సరుకు తీసుకుని వచ్చే సంవత్సరం డబ్బులు ఇస్తారు. అంత దారుణం వాళ్ళు. దాని గురించి మాట్లాడు పేరు నాని. పెద్దిరెడ్డి గురించి మాట్లాడు. ఇప్పుడు మీరు దొబ్బేసిన డబ్బులు బోర్డులు ఉన్నాయి కదా, పెద్దిరెడ్డి ఎందుకు కొనలేకపోతున్నాడు? ఆయన సొమ్ము ఏం పోద్ది? కొల్లగొట్టేసిన 1000 కోట్లు 200 కోట్లు ఏం మూలగా? ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు. మీలాగా బాధ్యత లేని మనుషులు కాదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, నీ గోడౌన్లు, నీ బియ్యం, ఈ విషయంలో నేను ఇంకా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పు అదే. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద తరలిస్తున్నారు కదా, ఈ వాడికి లోపల కూర్చోబెట్టాలి. మద్యం కేసులోను, సర్వేరాళ్ళ మీద ఫోటోలు వేసుకున్న దానికి, ఇసుక వ్యాపారం, ఇసుక పాలసీలో ఎన్నాట్ల మీద అతనికి రోజు కొంత తప్పులు చేయడప్పుడు ఋషికొండ ఎన్నాట్ల మీద లోపల పెట్టేసి బయట రాకుండా లోపల ఉండొచ్చి, అది వాళ్ళు చేయాల్సిన పని అది చేయలేదు వాళ్ళు. నువ్వు అదే అడుగు. పెద్దిరెడ్డి ఇంకా అలాగే దాని గురించి మాట్లాడతలేదు. అటవీ భూములు కొల్లగొట్టేసి అరాచకం చేసి అంగళ్ళ కేసులు, ఆ కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి, అవినీతి కేసులు ఉన్నాయి, అరాచకం అన్నీ ఉన్నాయి వాళ్ళ మీద. అంబటి రాంబాబు గారిని చాలా మంచోడు అనుకుని అతను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి లేదా? జగన్మోహన్ రెడ్డి వస్తే వెళ్ళిపోతారా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, వాళ్ళ చెల్లి వెళ్ళిపోదాం, ఎవరు వెళ్ళిపోతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోరు. అతని మీద ఎవరికి భయం ఉంది? ఎవరికే భయం లేదు. అసహ్యం ఉంది, ఆక్రోశం ఉంది. దొంగోళ్ళు అంటే ఎవరికి భయం ఉంటుందండి? చంపేస్తారేమో, దొబ్బేస్తారేమో అని భయం తప్ప వాళ్ళు ఏదో బాబోయ్ మనల్ని ఏదో విమర్శిస్తారన్న భయం ఎందుకుంటుంది? ఆ భయం ఉంది. వీళ్ళు వస్తే అరాచకం చేస్తారు, వీళ్ళు వస్తే దొంగతనాలు జరుగుతాయి, వీళ్ళు వస్తే దోపిడీ జరుగుద్ది. అది భయం వాళ్ళకి, ప్రజలకు. కానీ ఎవరికన్నా కానీ. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఏదైతే రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారో, రైతులు ఎవరైనా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారా? నిన్న చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళక ముందే గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అంటూ రైతుల నిరసనలు వ్యక్తం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చూసుకున్నా వాళ్ళు రైతులే కాదు, అంతా వైసీపీ కార్యకర్తలే అని కూడా కథనాలు వస్తున్నాయి. మరి ఎప్పుడైనా అసలు రైతులు బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారా? ఇప్పుడు నువ్వు ప్రాపర్గా నీ సమస్యని అడ్రస్ చేస్తానంటే నువ్వు వెళ్తావు, అంతేగాని నీ సమస్య ఏదో ఉందని దాన్ని అడ్డబెట్టి నువ్వు రికార్డింగ్ అని చేస్తే ఎవడు చూస్తాడు? ఇప్పుడు రైతుల సమస్యల మీద అతను ఏ సమస్య మీద వచ్చినా ఎలాగుంటుందో ఎవరని చూసారు రైతులు అక్కడ. ఒకవేళ నువ్వు నిజంగా రైతు సమస్య మీద మాట్లాడాలనుకుంటే ఎక్కడో చోట ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఒక 500 మంది 400 మందిలో రైతులు రమ్మని
వాళ్ళ చేత మాట్లాడించి ఆ సమస్యలు ఏమైనా వాళ్ళ నోటితో చెప్పించాలా. పోనీ నువ్వు స్క్రిప్ట్ ఇస్తావు అలాగైనా చెప్పించావా? పోనీ నువ్వు అసలు ఏ రైతుతో మాట్లాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేసి వచ్చావు, ఒక ప్రదర్శన చేసావు, సిద్ధం అనేటువంటి సభలు పెట్టావు ఎలక్షన్ ముందు. ఇప్పుడు అలాంటిది ఒక ప్రదర్శన చేసావు. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు అన్నది దండగా మరి పర్యటన. ప్రభుత్వానికి నువ్వు ఆయుధం అందిస్తున్న ప్రజలకే నీ ఇంకో 2-3% ఓట్లు తగ్గుతాయి ఇలాంటివి చేయటం వల్ల. రైతులకి ఏ ప్రభుత్వము రైతుల్ని సంతృప్తపరచలేదు. ఎందుకంటే రైతుదంతా కూడా జీవితం గాలిలో జీవితం, గ్యారంటీ లేని జీవితం. అతను విత్తనాలు వేయటం, 6 గాలం శ్రమించడం, పంట చేతికి వచ్చేదాకా బిక్కుమంట చూడటం, వాతావరణంతో ముడిపడి ఉంది, అదృష్టంతో ముడిపడి ఉంది. అన్నీ అనుకూలించిన పంట చేతికి వచ్చిన ధరలు ఉండవు. కాబట్టి ఎవరైనా కొంచెం సాయం చేస్తే కూడా వాళ్ళు సంతోషిస్తారు. ఆ సాయం చంద్రబాబు గారు చేశాడు. మీరున్నప్పుడు ఏం చేశారు? డబ్బులు, ధాన్యం డబ్బులు 6 నెలలు కానీ ఇచ్చేవారు కాదు. ఎంతకో కొంత తీసుకుదబ్బరా బాబు అన్నా కానీ డబ్బులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ మామిడి రైతులు కూడా పెదిరెడ్డాలు సంవత్సరం ఇస్తారంట తీసేసుకుని. వాళ్ళు పెట్టుబడి కొంత డబ్బులు ఇస్తారులే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ఫ్యాక్టరీకి వాడుకగా వేయటానికి ఆ కాయలు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి వాళ్ళు పెట్టుబడి అప్పుడైనా కావాలి తీసుకుంటారు వాళ్ళు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఇచ్చినట్టు తీసుకోవాలి. పైగా వాళ్ళు చెప్పిన ధరకు అమ్మాలి. అది కాదని ఎవరన్నా కొంటారంటే మీ సంగతి తెలుస్తామని చెప్తారు. ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఎవడన్నా కానీ వాళ్ళది రాజ్యం. ఇక పిఎన్ఎల్ నోటికి వచ్చినా మాట్లాడేది, అమ్మటి రామో మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో వదిలేసారు వాళ్ళని ఏమీ చేయకుండా. ఇక్కడ రైతు కష్టాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నీ డ్యాన్సులు తప్పు. ఆ పంట ఒక తిని వస్తువు, మామిడి పండు. ఆ రైతు కళ్ళ ముందు నువ్వు తొక్కించావంటే నీ మనిషివా, మృగానివా, పశువువా అనేటువంటిది ఎవరికి అర్థం అవట్లా. మీరందరూ నిజంగా రైతు మీద ప్రేమ ఉంటే మీ పార్టీ వాళ్ళు ప్రతి వాళ్ళు 10 కేజీలు కొనుక్కోండి ఆ పళ్ళు, కాయలు. మరి లక్షల మంది ఉన్నారు మీకు, మీ వెనకాల పొలవమని వస్తారు కదా ఈ సైకో బ్యాచ్ అంతానే. మీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరికీ తలకు 10 కేజీలు పంపించేమో డబ్బు కట్టే నువ్వు వాళ్ళకి కొనిపెట్టే వాళ్ళకి. కరువు తీరిపోతే రైతులు కూడా రూపాయలు వస్తాయి కదా. లేదా ఎన్ని గోలు ఎందుకు 200 కోట్లు నువ్వు దుబ్బేసిన డబ్బుల నుంచి ఇదిగో నా వంతుకో కేజీ 2-3 ఎక్స్ట్రా ఇవ్వండి బాబు అని ఇచ్చే ప్రభుత్వాన్ని జమగట్టు. అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదా కౌలు రైతులకి? ఆయన జోలు డబ్బు తీసి ఇచ్చలేదా? అవన్నీ చూసుకొని సిగ్గులేదు నీకు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు వచ్చి. మంత్రులు చచ్చిపోయారా, మీ సంగతి చూడాలి, మీ మీద కొండెర చేస్తే మీరు అక్కడ ఉండాల్సిన వాళ్ళు మరి ఇలా మాట్లాడుతురా మీరు? వాళ్ళు మీ పట్ల సానుకూలంగా పోనీ సామనేని వదిలేశారు. మీది తినాలి మాది తినాలి అన్నట్టు మీరు రాజకీయ నాయకులు మేము రాజకీయ నాయకులు. ఇప్పుడు ఎందుకు గొడవ, మళ్ళీ మనం గొడవలు ఎందుకు అన్నట్టు వదిలేశారేమో అనుకుంటాను నేను. లాతీలు చేసిన అరాచకాలకి వీళ్ళు ఇంకా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళదే తప్పు. అలా వదిలేస్తే ఎవడన్నా మాట్లాడతాడు. పిచ్చోడు నోరుకు వచ్చినట్టు తిడతాడు, ఈపి మీద చర్చేశారు తప్పు నోరు మూసిపోతాడు, కుయ్యమంటాను. అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ప్రజల మనసులో మాత్రం ఇంకా దూరం అయిపోతున్నారు వీళ్ళు. 2-3 ఏళ్ళు మూసి కూర్చోవాలి ఇంట్లో వీళ్ళు. అప్పుడు కొంచెం వీళ్ళు మొఖాలు గట్టా మారుతాయి. మళ్ళీ అప్పుడు వచ్చారు ఇంకా తలకు రంగులు వేసుకుని గట్టండి వీళ్ళు కొత్తగా కనపడతారు. వీళ్ళు ఎలక్షన్ మన నుంచి మొదలెట్టారు వీళ్ళు. ఇంకా సిరాకు పోలేదు జనాలకి వీళ్ళ మీద. అది ఇంకా పెరుగుతుంది, ఇంకా పెంచేస్తున్నట. ఇది ఏదో భలే ఉందరా బాబు అనుకుంటున్నారు కూటమి వాళ్ళు. వీడి మీద ఇంకా జనాలకి ఇంకా వెగటి వచ్చేస్తుందిలే అలా వదిలేస్తారు అనుకుంటున్నారు. పోలీసుల మీద తగు వాళ్ళే కవిస్తారు. వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసినా విమర్శిస్తారు. పోలే సావనరా బాబు పోండ్రా బాబుని వదిలేసినా విమర్శిస్తున్నారు. మిమ్మల్ని ఏం చేయాలో నాది ఒక మంత్రం ఉంది, మోకాలు చెప్పులు తీసేస్తే బేరింగ్లు దెబ్బకి దారిలోకి వస్తారు వీళ్ళు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.